మీరు నాకు స్క్రీన్ చూపిస్తారా? స్క్రీన్ ఎందుకు, మీ బర్త్ డీటెయిల్స్ మీరు వేసుకోండి. ఓకే. మీ స్క్రీన్లో మీరు ఓకే. వేసుకోండి. ఓకే, అదే మన నేను కన్ ఆల్రెడీ వేసి పెట్టుకున్నాలే. ఓకే ఎనీవేస్ యా. మన యా యా. కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో రికార్డ్ అవుతుంది. ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే. ఓకే, పేరు ఏమీ అవసరం లేదు, జస్ట్ డీటెయిల్సే. సరే, ఈ ఓకే. కన్వర్జేషన్ ఏంటంటే ఆస్ట్రాలజికల్ డౌట్స్ ఉన్నాయి మన వాడికి. సో అవి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, చెప్పండి మీ డౌట్స్. ఇప్పుడు బర్త్ డీటెయిల్స్ వచ్చి జూలై 13th ఓకే, 1997. మినిమం బేసిక్ ఈవెంట్స్ అన్న తెలుసా ఆ పర్సన్ గురించి? తెలుసు తెలుసు ఓకే, తెలుసు. రైట్. సో టైమ్ ఆఫ్ బర్త్? టైం వచ్చి 12:30 యాక్చువల్ గా ఇచ్చింది అబ్బాయి. మనకి టైం కొంచెం రెక్టిఫై చేయాలో లేదో చూడాలి. ఓకే, చేద్దాం అయితే. 12:30 ఎగ్జాక్ట్ చెప్పాడు. ఏ ఊర్లో పుట్టాడు? యానం. యానం, పాండిచ్చేరి. ఉమ్, యా. 13/7/97. లగ్నం వచ్చింది, తులా లగ్నం వచ్చింది. ఉమ్. ఇప్పుడు తులా లగ్నమా కన్యా లగ్నం అని డౌట్ ఉందా? లేదు, బర్త్ టైమే డౌట్. 5 minutes అటు ఇటు అన్నాడు. సో అది చూడాలి. తులా లగ్నానికి కుజ నక్షత్రం వచ్చింది కదా. ఉమ్, ఓకే, అవును. 12:30 తీసుకోవడమే బెస్ట్. ఓకే, 12:30, 12:31 అట్లనే ఉంటుంది తప్ప వెనక్కి రాదు. ఓకే. 12:25 అనేది ఎవరు చెప్పిండ్రు? అది నేను ప్రాక్టీస్ కి నేను సేఫ్ సైడ్ ఒక 5 minutes ముందు వేసుకుంటాను అనమాట. అంటే ఓకే, రైట్ రైట్ ఫస్ట్ రైట్. బ్రీత్ కదా తీసుకోవాలి, అందుకని నేను అందుకని 5 మీరు minutes 5 ముందు minutes వేసుకుంటా ప్రతిసారి. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ రెక్టిఫికేషన్ మిస్, సైకలాజికల్ అంతే. రెక్టిఫికేషన్. రైట్ రైట్. అంతే. సరే, యా. ఏంటిది ఇప్పుడు ఈ చార్ట్ లో డౌట్? ఈ చార్ట్ లో డౌట్ ఏంటంటే శని దశ జడ్జిమెంట్ కి ఇప్పుడు సేక్ 2034 లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే శని వచ్చి 2034 కి వక్రిస్తాడు, అంటే యాజ్ పర్ ప్రోగ్రెషన్ వక్రిస్తాడు. సో ఇప్పుడు ఏంటిదంటే శని వచ్చి లైక్ బుధుడు నక్షత్రం మీద ఉంటాడు. బుధుడు కూడా ఆ టైంకి వక్రించున్నాడు. వక్రించిన లాభంలోనే ఉన్నాడు కదా, వక్రించిన మైనస్ ఇంటూ మైనస్ అయింది కదా. వక్రించాడు, సో మైనస్ ఇంటూ మైనస్ అయింది, అది ఓకే. ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే బుధుడు వక్రించింది. ఒక్క నిమిషం, శని దశ లేదు. ఇప్పుడు ఇది క్వశ్చన్ అంటే మీ ఫ్లోలో మీరు వెళ్ళకండి. శని దశ జడ్జిమెంట్. శని దశ జడ్జిమెంట్ కి ఇప్పుడు శని స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడా లేడా? లేడు. ఓకేనా? శని, ఇది ఫస్ట్ పాయింట్. శని స్వక్షేత్రగతుడు కాడు అయినప్పుడు మరి శని స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్స్ ఏవైనా ఉన్నాయా? ఎస్, బుధుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ పర్టికులర్ టైం మీరు చెప్పిన శని దశ వచ్చే టైంకి ఆ బుధుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆ నక్షత్రంలో లేడు. కాబట్టి ఆయన అక్కడ దాదాపు రిజల్ట్స్ ఇవ్వడు. అది నా ఎక్స్పీరియన్స్. ఓకే, సొంత కవిత్వం. సో కాబట్టి శని యొక్క స్టార్ లార్డ్ అయిన బుధుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఇస్తాడు. ఆ బుధుడు వక్రించి లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ లాభభావ ఫలితాలు. సో 6-11 అని అంటే గుడ్, గెయిన్స్ కి గుడ్. తర్వాత ఇది తులాలగ్నం అయింది కాబట్టి బాధక స్థానం అయింది కాబట్టి హెల్త్ ప్రాస్పెక్టివ్స్ కూడా కన్సిడర్ చేయాలి. అయితే ఏజ్ 37 ఆ టైంకి. ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయింది. తర్వాత గురువు కూడా ఈ చార్ట్ లో వక్రించాడు, 6th లార్డ్ కూడా వక్రించాడు అనమాట మళ్ళీ. అంటే హెల్త్ ప్రాస్పెక్టివ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. ఓకేనా? హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి బాధకాధిపతి కూడా వక్రించాడు, తర్వాత భాగ్యాధిపతి వక్రించాడు, లగ్నాధిపతి వక్రించిన నక్షత్రంలో ఉన్నాడు. అన్ని వక్రత్వాలు ఎఫెక్ట్ అయినాయి ఈ చార్ట్ లో. ఓకే, రవి కేతువులు కూడా సేమ్ స్టార్స్ లో ఉన్నారు. కాబట్టి ఇది హెల్త్ రిలేటెడ్ గా కొంత సిగ్నిఫై చేసే చార్ట్ ఇది. అర్థమైందా? ఆ శని దశలో హెల్త్ రిలేటెడ్ గా చూడడానికి లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు, బ్రహ్మాండంగా కనిపిస్తాయి అన్ని కూడా. ఓకే, సరే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శని దశ ఎలా ఉంటుంది అయ్యా? సో శని దశ అంటే మనం ముందు నుంచి వస్తా వెళ్ళాలన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు వరకైతే శనికి క్యాన్సిలేషన్ వచ్చింది. ఇప్పుడు డౌట్ ఏంటిది? ఇప్పుడు
బుధుడు లైక్ రవి నక్షత్రంలోకి వెళ్తాడు అనుకుంటా కదా అట్ సమ్ పాయింట్. ఆ టైంలో లేదు క్యాన్సిలేషన్ వక్రించేశారు రాదు కదా, కదా. ఇంకెందుకు వెళ్తాడు? సో శుక్ర నక్షత్రంలోనే ఆహా, ఉన్నాడు. అది వక్రించినప్పుడు కాదు, ముందు ఆయన దశ స్టార్ట్ కాక ముందే ఏ టైంలో అయినా వెళ్తాడు అన్నట్టు చూసానే. ఓకే, వెళ్తే వెళ్ళాడు అయితే. సో అప్పుడు నా డౌట్ ఏంటిదంటే ఆ, వెళ్ళలేదు. వెళ్ళలేదులే, అదే వెళ్ళలేదు చూసా. ఒకవేళ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, ఒకవేళ వెళ్ళుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక రవి వెళ్ళుంటే నక్షత్రంలోకి వద్దిగా, వెళ్ళుంటే ఉన్నదే మాట్లాడుకుందాం, అర్థమైందా? సో లేనిది అంటే ఎందుకు ఈ చార్ట్ మాట్లాడుకోవాలి? ప్రకారం కాదు, అదేలే అదేలే, ఓకే. లేనిది వద్దు. హైపోథెటికల్ గా ఇప్పుడు మనం మాట్లాడితే ఆల్రెడీ ఉన్న కాంబినేషన్స్ అర్థం కావు ఒకళ్ళకి. సో ఓకే. మనం లేనిది మాట్లాడదు, ఉందే మాట్లాడుకుందాం. అంటే అదేలే, యా యా, అంటే సపరేట్ డౌట్ అది. అంటే అప్పుడు రవి కూడా కేతు అప్పుడు తర్వాత నక్షత్రంలో ఉంటే మాట్లాడుకుందాం, ఆ చార్ట్ వక్రత్వం తెచ్చుకొని అన్నాడు. మాట్లాడుకుందాం, అదే. మనం లైవ్ చార్ట్ తో ఓకే. మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే లేదు. ఓకే. ఓకే. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే ఈ అబ్బాయికి మ్యారేజ్ కుదిరింది రీసెంట్ గా ఆ, 2020. సరే ఇప్పుడు అదే శని దశ దాకా ఎందుకు వెళ్ళాం మనం ఫస్ట్? శని దశ దాకా ఎందుకు వెళ్ళామంటే ఈ శనికి క్యాన్సిలేషన్ కరెక్ట్ గా వర్క్ అయిద్దా లేదా అని చూడడానికి. అవును, ఆ దశ జరిగేటప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నదే నడిపిస్తూ వెళ్ళాలి, హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పోతే అయిపోతుంది. ఉమ్, అదే. తర్వాత ప్లస్ మిగిలినవి శనికి ప్రోగ్రెషన్స్, మిగిలినవి కొంత అదే అదే, ప్రోగ్రెషన్ అది ఓకేలే. చూడాలి. సో అక్కడ రవి శుక్ర బుధ పరివర్తన ఒకటి యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, చంద్రుడి యొక్క ఫలితాలు మామూలుగా బుధుడు ప్రొడ్యూస్ చేస్తాడు. చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి అది ఓకే. తర్వాత శుక్రుడు రవి యొక్క ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు ఏమవుతాడు, రవి వల్ల వక్రత్వ దోషాన్ని పొందుతాడు అనమాట, కొంత ట్విస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే సరే, శని దశ పర్వాలేదు, కాకపోతే డెసిషన్ మేకింగ్ చేయకూడదు, అదొక్కటే మనం చెప్పేది. 10th హౌస్ ఆల్రెడీ మూన్ కి సెక్స్టైల్ ఇచ్చి ముందుకు పోయింది. ప్రోగ్రెసివ్ మార్స్ ముందుకు పోతున్నాడు, ఎటువంటి ఆస్పెక్ట్స్ ఫామ్ చేయట్లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ పాజిటివ్గా ముందుకు పోయాడు, అంతే, ఏం ఆస్పెక్ట్స్ ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి స్క్వేర్ అవుతాడు అప్కమింగ్లో, దాంతో ఇష్యూ లేదు, ఎందుకంటే అది రెట్రో అయి ఉన్నది కాబట్టి ఓకే. కానీ ఇది చాలా కేర్ఫుల్ అనమాట, రెట్రో అయినప్పుడు స్క్వేర్ ఆస్పెక్ట్ ఫలితాలు వస్తాయి, కాకపోతే ఏంటిది, ఇబ్బంది పెట్టి పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ఇబ్బంది అనేది కామన్ అనమాట స్క్వేర్ ఆస్పెక్ట్ వల్ల, ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ఏమీ ఆస్పెక్ట్స్ ఏమీ లేదు. 10th హౌస్ బాగానే పోతా ఉన్నది, ప్రోగ్రెసివ్ సన్ బాగానే పోతా ఉన్నది. ఓకే, మనకి ఎక్కడ కాంప్లికేషన్ ఉందో ఆడ పట్టుకోవాలి. అక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు చూసారా, యురేనస్కి ఒకసారి ట్రైన్ అయ్యి రెట్రో యురేనస్కి ట్రైన్ అయ్యాడు కదా, అదే టైంలో ప్రోగ్రెసివ్ మార్స్ అప్రోచింగ్ స్క్వేర్ అవుతున్నాడు కదా 2038లో, అర్థమైందా? అంటే శని దశ యోగిస్తుందని అర్థం దానికి, ఎందుకనంటే శనిలో బుధుడు పని చేయట్లేదు, అర్థమైందా? శనిలో బుధుడు పని చేయట్లేదు అంటే శని దశ యోగిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్ అని చెప్పాం కదా, ఆ హెల్త్ ప్రాస్పెక్టివ్స్ అవన్నీ కూడా ఆ 38, 39లో జాగ్రత్త, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ను ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ దానికి ట్రైన్ అవ్వడం అక్కడ బాగాలేదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు లిఫ్ట్ అయిన చార్ట్, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు లిఫ్ట్ అవుతుంది ప్రోగ్రెసివ్, ఇంక ఏమీ లేదు అసలు, ఆస్పెక్ట్ ఏమీ లేదు అన్నప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ ఇక చార్ట్ స్లో అయిపోయింది, పోతా ఉంటుంది. అప్పటి వరకు ఏ సెటిల్ అయ్యాడో అట్లా పోతా ఉంటుంది. ఓకే. ఆ ప్రోగ్రెసివ్ వీనస్ అంటే శని దశ యాజ్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయదు, అది అర్థమైందా? పాతది 2050కి అంటే సగం దశ అయిపోయింది, అది ఆల్మోస్ట్ దశ అయిపోతా ఉందన్నమాట. శని చాలా స్లో ఉన్నాడు. సో హెల్త్ ఒకసారి డిస్టర్బ్ అయిందనంటే రిటైన్ అవ్వడానికి కష్టమవుతుంది. సో జాగ్రత్త చూసుకుంటా ముందుకు పోవాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ కూడా జూపిటర్కి స్క్వేర్ అవుతాడు. జూపిటర్కి ఏమి క్యాన్సిలేషన్ లేదు, జూపిటర్కి స్క్వేర్ అయినా ఓకే కానీ, బట్ వీనస్కి కూడా వీనస్ జూపిటర్ అపోజిషన్లోకి పోతా ఉంటాడు అనమాట. సో ఓకే, శని దశ ఇది పెద్ద గ్రేట్ ఏం కాదు, ఓకేనా, యావరేజ్ అది. సరే ఇప్పుడు ఏంటిది, ఏం కావాలి? సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే ఈ పిల్లోడికి లైక్ పెళ్లి కుదిరింది అనమాట. ఓకే గుడ్. సో మనోడు జాతకాలు బాగా నమ్ముతాడు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటిదంటే పెళ్లి అయితే లైక్ లవ్ మ్యారేజ్. సో ఎలాంటి లవ్ ఎప్పుడైంది? లవ్ 2016లో అయింది, 2016-17 మధ్యలో అయింది. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదట ఇప్పుడు దాకా?
అంటే ఫస్ట్ సెటిల్ అవ్వాలి కదా, అందుకని ఇద్దరు ఇప్పుడు వర్కింగ్ యుఎస్ లో. ఓకే. సో అలా అలా సెట్ చేసుకున్నారు అనమాట, రైట్ ట్వంటీ టైం చూసి. సిక్స్టీన్ లో ఇప్పుడు ఇంట్లో చెప్పి 2016 ఎక్కడ లవ్ చేశాడట? కాలేజీలోనా? కాలేజీలో మ్మ్. 16-17 మధ్యలో. ఎక్కడ యుఎస్కి వెళ్ళినప్పుడు? అప్పుడు స్టార్ట్ ఇండియాలో 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 ఇండియాలో. లవ్ చేశాడు. ఉమ్. ఓకే. 2016లో ఏం జరుగుతుంది? రాహుల్ చంద్రుడు జరుగుతున్నాడు, అర్థమైందా? చంద్రుడి స్టార్ ని ఎవరు ఆక్యుపై చేశారు? సప్తమాధిపతి ఆక్యుపై చేశాడు. చంద్రుడు సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. దెర్ ఇస్ అ పరివర్తన బిట్వీన్ ద 10th అండ్ 7th లార్డ్ పరివర్తన ఉన్నది, అది 12th లో పొజిట్ అయి ఉన్నది. ఓకే, సరే. చంద్రుడి స్టార్ ని ఆక్యుపై చేసిన అతను 12th లో ఉన్నాడు కాబట్టి కొంత డిలేయిడ్ గా ఇచ్చింది అనుకోవాలి ఆ మెర్క్యూరీ. ఓకే. సో ఆమె కూడా కెరియర్ సపోర్టివ్ గానో సంథింగ్ అట్లా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇద్దరు ఒకే దగ్గర అట్నా జాబు? అంటే ఒకే దగ్గర కాదు, వేరే వేరే కంపెనీలే. ఓకే, రైట్. వేరే వేరే దగ్గరే, అంటే ఓకే, ఒకే ఊర్లో ఓకే. కాదు. టెక్నాలజీయా? ఒకే టెక్నాలజీ అంటే ఆ అమ్మాయి సాఫ్ట్వేర్, మనోడు హార్డ్వేర్ ఇంజనీర్. ఓకే, రైట్. సరే. ఓకే, అప్పుడు ఏమి ఆస్పెక్ట్ జరిగింది? ప్రోగ్రెసివ్ 10th హౌస్ పెద్ద ఏమీ నెగిటివ్గా ఏం లేదు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ విత్ నెటల్ సన్ జరిగింది. ఓకే, సాట్రాన్తో అపోజిషన్లో టీ స్క్వేర్లోకి పోతా ఉన్నది ఆ టైంలో. అంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్తో స్క్వేర్ అయింది కదా, ఇబ్బంది లేదు, కష్టపెట్టి ఫలితం ఇస్తా ఉన్నది. ఓకే, అది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే 7th లార్డ్ బాగానే ఉన్నాడు, వీనస్ బాగానే ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాడు, కానీ బట్ 7th లార్డ్ విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ వీనస్, మూన్ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ మెర్క్యూరీ. ఇద్దరు కూడా 10th హౌస్ బాగా సిగ్నిఫై చేశారు, బాగుంది. ముందే ఈయన గురుదేశలోనే ఎదగాలి యాక్చువల్లీ, అర్థమైందా? ఎదిగాడు ఎదిగాడు, అదే అదే బానే. అంటే మనోడు యాపిల్లో వర్క్ చేస్తున్నాడు. ఓకే, అమెరికాలో. సో బానే, మంచి గ్రోత్. అవును. రైట్ ఆఫ్టర్ కాలేజే మంచి జాబ్ వచ్చింది. ఆ 20లో అక్కడ కొంచెం రిలేషన్షిప్ పరంగా, 2021లో రిలేషన్షిప్ పరంగా ఏమన్నా ఇబ్బంది పడ్డాడా, లేదంటే వర్క్ పరంగానే కొంత స్ట్రగుల్ అయ్యాడా? 2021 లో వాడికి జాబ్ వచ్చింది కరెక్ట్ గా, మాస్టర్స్ అయిపోయి 2021 జూన్ జూలైకి వచ్చింది జాబు. ఓకే. మరి రిలేషన్షిప్ పరంగా నాకు తెలిసి యుఎస్ కి తీసుకురావాలి అమ్మాయిని అనే వాళ్ళిద్దరు. డిస్టెన్స్. అవును, అప్పటికి అమ్మాయి అమెరికా రాలేదా? అప్పటికి ఇంకా రాలేదు. ఓకే, రైట్ రైట్. ఏదో ఒకటి ఇబ్బంది బాధ ఇయ్యాలి కదా. సరే, ఓకే, రైట్. అది లాంగ్ డిస్టెన్స్. యా. ఓకే, ఆ మార్క్స్ పేరు జరిగింది కాబట్టి. ఓకే ఓకే, సరే. దాని తర్వాత అంటే మార్స్ రిప్రజెంట్స్ ఏంటిది? వీనస్. ఓకే, సరే, రిప్రజెంట్స్. సరే, ఓకే. క్వశ్చన్ అయితే ఏంటిది ఇప్పుడు? సో 2025 అంటే నెక్స్ట్ 2 months లో మ్యారేజ్. సో మనోడు ఏంటిదంటే లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటది అనేది క్వశ్చన్. లవ్ మ్యారేజ్, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలాంటి ఇప్పటిదాకా ఎట్లా సాల్వ్ ఎలా ఉంటుంది అని. ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం రాలేదు అంటే లవ్ అంటే స్పెసిఫిక్ గా ఏం లేదు ఇప్పటి వరకు, లైక్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే ఇన్ని రోజులు 8 years గా ఉన్నారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీస్ కూడా కలుస్తాయి కదా, అందుకని ఒకసారి అది ఇద్దరి చార్ట్స్ బట్టి ఆధారపడి ఉంటది కదా. అవునులే. సో ప్రోగ్రెసివ్ మార్స్ అయితే స్క్వేర్ దాటాడు. రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ సన్తో స్క్వేర్ అయ్యాడు. ఓకే, సో పెద్దగా ఏముంటుంది, అంత వివాహ దోషం ఏమీ లేదు కదా సీరియస్గా. హోప్ఫుల్లీ నథింగ్ మచ్, ఓన్లీ ఫ్యామిలీ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్ అనమాట. ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇస్తుంది కదా. సో బ్రేక్, ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ అవన్నీ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు వీనస్ కన్నా సన్ బుక్ ఒకటి జరుగుద్ది, కేతు బుక్ జరుగుద్ది. ఇప్పుడు కేతు మార్చి తర్వాత వివాహం, మార్చికి ముందు ఫిబ్రవరిలోనా? ఫిబ్రవరి 20. అంటే మెర్క్యూరీ బుక్లోనే వివాహం అనమాట. ఓకే, మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్స్ 2 ఉన్నాయి. మెర్క్యూరీ స్టార్లెట్, సాటర్న్.
అంటే 6 సిగ్నిఫై చేశాడు మెర్క్యూరీ, అర్థమైందా? ఉమ్, ఉమ్, 6 సిగ్నిఫై చేశాడు కాబట్టి హెల్త్ నీడ్ టు బి కన్సర్న్ అంతే. వైఫ్ హెల్త్, హిజ్ పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, హెల్త్ పారామీటర్స్, హెల్త్ 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 అని చెప్తా ఉంటాం అనమాట ఎక్కడున్నా కూడా. ఉమ్, ఉమ్, అంతే, దట్స్ ఇట్. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు ఇంకా ఈ చార్ట్ లో డౌట్స్ ఏం లేవు. యా, ఇవే. ఓకే, రైట్, క్లారిఫై అయిపోయింది డౌట్స్. ఓకే, మ్యారిటల్ లైఫ్ డౌట్, సో అది క్లారిఫై అయిపోయింది. అదే పరివర్తన యోగం ఉన్నప్పుడు ఆ బుధ శుక్రులు యోగ కారకులు, లగ్న భాగ్యాధిపతులు కలిసి దశమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు సేవ్ చేస్తారు. ఓకే, కానీ ఫ్యామిలీ హెల్త్ సమ్ టైమ్ బిట్ ఆఫ్ థింగ్స్ అనేవి నీడ్ టు బి కన్సర్న్. అదొకటి అయితే ఉంది. ప్రోగ్రెషన్స్ ప్రస్తుతానికి మంచిగానే పోతున్నాయి. ఇప్పుడు వివాహం మనోడి వాళ్ళ మదర్ కి ఎప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి కంటిన్యూస్ గా. సో అది యా, అవును. చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్న గ్రహం, 2 మాతృకారకుడు బాగానే ఉన్నాడు కానీ చతుర్థాది వక్రత్వ దోషాలు ఉన్నాయి కదా. అదే అదే. ఓకే, డన్. సో ఇదేం చేద్దాం అంటే రికార్డింగ్ ని ఇక్కడికి ఆపేద్దాము. సో ఇంకో చార్ట్ కి ఇంకొక మళ్ళా స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓకే, సరే.